పై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు మెప్పు పొందడానికి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఎమ్మెల్యే నాని క్వారీలపై అధికారులు దాడులు జరపకుండా కాపాడారని భాస్కర్ రెడ్డి అన్నారు. రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరని, తాను అవినీతికి పాల్పడినట్లయితే తనపై విచారణ జరిపించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. రాయల చెరువు కట్టు తెగిందన్నప్పుడు, చంద్రగిరికి వచ్చినప్పుడు, రాయల చెరువుకు వచ్చినప్పుడు అతను నమస్కరించి గౌరవించానే తప్ప నేను ఎప్పుడు కూడా అగౌరవపరచలే, వ్యవహరించలేదని కూడా చెప్తున్నా. లోకేష్ గారు చంద్రగిరిలో 6 రోజులు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో కూడా చిన్న ఇబ్బంది వచ్చిందని లోకేష్ గారు గుండె మీద చేసుకొని చెప్పండి. గౌరవంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిని నేను అని ధైర్యంగా కూడా చెప్తున్నా. భువనేశ్వరమ్మ గారు 3 రోజులు చంద్రగిరిలో ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు 3 రోజులు డిఎస్పీ గారితో ఆఫీసర్గా పెట్టి పైలట్ ఇచ్చి ఆమె కాన్స్టిట్యున్సీలో ఉన్నంతకాలం గౌరవంగా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో కులం అనేదో పార్టీ అనేది నేను ఏ రోజు కూడా చూడలేదనడానికి మీరు కూడా సాక్ష్యం. కమ్మ అనో, రెడ్డి అనో, బలిజీ అనో, ఇంకో క్యాస్ట్ అనో ఏ రోజు కూడా నేను చూడలేదు నాకు గుర్తున్న మేరకు. తుడా చైర్మన్గా నేను 4.5 సంవత్సరాలు ఉంటే 4.5 సంవత్సరం సూర్యదేవర హరికృష్ణ గారు ఒక కమ్మ 4.5 సంవత్సరాలు అయితే వీసీగా ఉన్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా.